హారతి ఎన్ని రకాలు? సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాస్త్రీయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. ఇవి పలు రకాలు. ఒకటి ఏకహారతి. ప్రతిదీ ఒకే విధంగా ఉండడానికి, ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏకహారతి. ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది. 2 నేత్రహారతి. దివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టి లోపాలు తొలగిపోతాయి. 3 బిల్వహారతి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనిని త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాన్ని సాధించే శక్తినిస్తుంది. 4 పంచహారతి. ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళిని కాపాడాలని ఇచ్చే హారతిది. 5 సింహహారతి. ఇది ప్రతి ఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలను నెరవేరాలని, ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి. 6 రుద్రహారతి. రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం కూడా. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది. 7 చక్రహారతి. చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే, ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు. కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. 8 నవగ్రహారతి. మన జీవితాన్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలని తొలగించేందుకు ఈ హారతి పడతారు. 9 కుంభహారతి. ప్రతి మంచి పనికి స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతిని పడతారు. 10 నృత్యహారతి. పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలు దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవ చైతన్యానికి ప్రతీక కాబట్టే నృత్యహారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యతో వెలుగొందుతాయి. 11 రథహారతి. ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి. 12 వృక్షహారతి. సమస్త వృక్ష సంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువుని ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేది వృక్షహారతి. 13 నాగహారతి. సంతాన లోపాలు, కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి. 14 ధూపహారతి. భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాన్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని, పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి. 15 అఖండ కర్పూర హారతి. సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి. 16 నక్షత్ర హారతి. ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేది నక్షత్ర హారతి. సర్వే జన సుఖినో భవంతు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.